సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు ఎలాగోలా వలిగొండ హిల్ అయితే ఎక్కేసాము ఆఫ్టర్ 3 hours ట్రెక్కింగ్ తర్వాత అనమాట. సో మనం బ్యాక్ సైడ్ నుంచి ఎక్కాము. సో మీకు 400 years బ్యాక్ ఒక శివలింగం చూపిస్తాను కదా, సో అదైతే ఇక్కడే. సో చూస్తున్నారు కదా, ఇక్కడేదో పిల్లర్స్ ఒక చిన్న గుడిసెలా కట్టింది అండ్ దీని లోపల ఒక పుట్టు ఉందన్నమాట. కింద మొత్తం గడ్డి ఉంది. సో అందుకని మేము ఆ పుట్ట దగ్గరికి వెళ్ళలేదు. పైగా ఇన్ని రోజులైతే వర్షాలు పడ్డాయి కదా, సో దానివల్ల గడ్డి కూడా చాలా హైట్గా అయితే పెరిగేసింది. అండ్ పైన అయితే ఆల్మోస్ట్ ఎవరు రారనమాట. ఎప్పుడు ఆ శివరాత్రికి అలా పండగకి అప్పుడప్పుడు వచ్చి ఎవరైనా మొక్కి వాళ్ళు ఉంటే మొక్కి వెళ్ళిపోతారు. శివరాత్రికి అయితే బాగా వస్తారని చెప్పారు మాకైతే కింద మరి. సో ఫ్రెండ్స్, ఇదే ఆ శివలింగం. సో చూస్తున్నారు కదా, సో ఈ శివలింగం అనేది బాణం ఆకారంలో ఉంటుందన్నమాట. సో అందుకనే దీన్ని అరుణాచల విగ్రహంగా కూడా పిలుస్తూ ఉంటారని చెప్పారు. అండ్ ఈ శివలింగం అనేది అక్కడ ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, సో గుడి లెక్క దాని లోపల ఉండే అనమాట. కానీ అప్పుడెప్పుడు దొంగలు ఆ శివలింగం కింద రాజులు దాచిపెట్టిన నిధులు అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ శివలింగాన్ని అయితే అక్కడ నుంచి తీసేసి పక్కన పెట్టేశారు. సో దాని తర్వాత వాళ్ళు దొరికారో దొరకలో తెలియదు, కానీ ఈ ఊరిలో అయితే ఈ శివలింగాన్ని చూసి మళ్ళీ ఈ షెడ్ కింద అనేది ప్రతిష్ఠించారనమాట. సో నెక్స్ట్ ఉన్నదైతే ఇక్కడ ఒక గుండం ఉందన్నమాట దేవుంది. సో ఈ గుండం అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఏ సీజన్ అయినా సరే వాటర్ అనేవి అస్సలు ఇంకిపోవు అనమాట. వాటర్ ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ గుండం అనేది ఈ కొండ ఎంత హైట్ ఉందో సో అంత డౌన్ ఉంటుంది అనమాట, అంత లోతు ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఈ గుండం అయితే. అండ్ ఇక్కడ గొర్రెలు కాసేవాళ్ళు కానీ ఆవులు కాసేవాళ్ళు కానీ ఇలా ఎవరైనా కొండపైకి వస్తే సో ఈ గుండంలో ఉన్న వాటర్ అనేది వాళ్ళు తాగుతారనమాట. అండ్ మేము చూసాము ఇక్కడ కొండ మీద అయితే అసలు వాటర్ ఎక్కడ లేవు, దీంట్లోనే వాళ్ళు తాగుతారని చెప్పారు. అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి, చైన్ కట్టేసి ఐరన్ది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం నమ్ముతుంటారంటే ఒక కాయిన్ అనేది మనము ఏదైనా ఒక కోరిక మొక్కుకొని ఈ గుండంలో ఆ హోల్ నుంచి వేస్తే అది ఆ గుండంలో పడితే అనమాట. సో ఇక్కడ మనం ఏమైతే మొక్కుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, అక్కడ కూడా శివలింగం పెయింటింగ్స్ అనేవి కొన్ని వేసి ఉన్నాయి. సో ఇవైతే ఇక్కడ ఉంది చూడండి, ఒక స్క్వేర్ బాక్స్ లెక్క. దీని లోపలైతే దేవుని పాదాలు అన్నమాట ఇవి. సో చూడండి, ఇవే ఆ దేవుని పాదాలు. అండ్ మేమైతే ఆ శివలింగము అండ్ ఆ గుండము దాని తర్వాత ఆ దేవుని పాదాలు అంతా చూసి అయిపోయిన తర్వాత ఇక్కడ అలాగే పక్కనే కొండ మీద గుహలో ఒక దర్గా ఉందని చెప్పారు. సో ఆ దర్గా కూడా ఎలా ఉందో చూసేద్దామని వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత కిందికి ఉందో. ఇల్లులు అయితే చాలా చాలా చిన్నగా కనబడుతున్నాయి. సో అంత హైట్ ఉందన్నమాట ఈ కొండ అయితే. అండ్ ఇక్కడ ఒక లోయ లెక్క ఉంది. బై మిస్టేక్ ఎవరైనా జాలి పడతారేమని ఇక్కడ రాడ్లు అండ్ ఈ జాలి లెక్క వేసి కట్టుండే అనమాట జాగ్రత్త కోసము. సో ఇది ఆ దర్గా అనమాట. సో చూస్తున్నారు కదా, అంత ఫ్లాగ్స్ అవన్నీ కట్టున్నాయి. కొంచెం రాళ్ళ మధ్యలో ఉందన్నమాట దర్గా అయితే. సో ఇక్కడ అంతా టైల్స్తో కొంచెం బాగానే చేసింది. ఆల్రెడీ ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటా. సో కొంచెం పూజలు అవన్నీ చేసి ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా పెట్టున్నాయి అనమాట. సో చూడండి. సో ఫ్రెండ్స్, మీకైతే యాక్చువల్ రూట్ చూపిస్తాను కదా, సో ఇదే యాక్చువల్ రూట్ అనమాట. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కాం కాబట్టి సో మాకైతే ఈ రూట్ అంత తెలియదు. కానీ దిగేటప్పుడు ఎలా ఉంటుంది అసలు ఏందనేది మేము చూద్దామని ఇటు నుంచి దిగుదామని అయితే ట్రై చేసాము, అసలు యాక్చువల్ రూట్ ఎలా ఉంటుందో. సో ఇదైతే మొత్తం ఎలా ఉందంటే డైరెక్ట్ డౌన్ ఉందన్నమాట, ఒకటేసారి కిందికి ఉన్నట్టు. అసలు స్లోప్ లెక్క కూడా లేదు. అండ్ ఎక్కడానికి దిగడానికి కొంచెం బాగానే కష్టపడాలి. అంతేకాకుండా ఈ రూట్లో ఉన్న రాళ్ళు అయితే చాలా చాలా జారుతున్నాయి అనమాట. షూస్ వేసుకున్నా కూడా అసలు చాలా ఘోరంగా జారుతున్నాయి. సో మనమైతే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇదే అసలు యాక్చువల్ రూట్ అనమాట, కొండ ఎక్కనికి దిగనికి. మొత్తానికి అయితే కొండ దిగేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇది యాక్చువల్ రూట్ అనమాట. కొండకి అంటే ఊర్లో నుంచి రావడానికి ఇది యాక్చువల్ రూట్. కానీ మేమైతే కొండ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎక్కాము. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో ఇదే ప్రెజెంట్ మనం ఇప్పుడు వచ్చిన రూట్ అయితే ఇదే. అండ్ ఇక్కడ నుంచి మీరు అసలు కొండ చూస్తే మాత్రము చాలా చాలా పెద్దగా ఉంటుంది. మీకు వీడియోలో చిన్న కనపడుతూ ఉంటుంది. సో ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే కొండ మీద నుంచి అయితే ఫుల్ వ్యూ అయితే చూసండి ఎలా కనిపిస్తుందో.
వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ.